ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దిగండి. ఇది పంట బొమ్మ బీడు బొమ్మ. 2 ఏళ్ల నుండి పంటలు వేయట్లేదండి. ఫ్లాట్ల కింద అమ్మేయాలని అనుకున్నాం. పెట్టుబడి పెట్టే స్తోమత లేక ఆగిపోయాం. సర్లే, ఇష్టం ఉంటే కాదు, నష్టం వస్తుందన్న ఆలోచన ముందే ఉండి వ్యాపారంలోకి దిగాలి. ఎల్లుండి ఏ విషయం చెప్తాను, వెళ్ళు. అలాగేనండి. గంగాధరం గారు, మీరు అలా మౌనంగా ఉండకండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఈ పశువు డాక్టర్ని ఎక్కడికెందుకు తీసుకొచ్చినాడు? ఈ బళ్ళు అడ్డం ఉండటం వల్ల నేను కనపడలేదనుకుంటా. గంగాధరం గారు, నోరు విప్పి నిజం చెప్పాల్సింది మీరే వెంకటపతిరాజు గారు. నేనా? నిజమా? ఈ సూదులేసేవాడిని అంత కచ్చిగా గుచ్చి మరి అడుగుతున్నాడేంటి గంగా? ఏ నిజం చెప్పాలంట? విషయం ఏదో గట్టిగా ఉన్నట్టుండదు. చాటుగా ఉండి విందాం. చెప్పండి. ఏం చెప్పమంటారు? చెప్పాను కదా నిజం చెప్పమని. నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మీద ఒట్టండి, నేను అబద్ధం చెప్పను. నిజాన్ని దాచడం కూడా అబద్ధం కిందకే వస్తుంది. ఈ డాక్టర్ బాబు నోట్లో మాటే ఆగదు. అంత రహస్యం ఏం దాసుంటాడు? అందుకేనా ఈ చెల్లిని ఆడికి ఇవ్వకుండా ఆపింది. ఊళ్ళో వాళ్ళందరి కథలు నాకు తెలుసు. ఈ వెంకటపతిరాజు గారి కథ ఏందో ఇయ్యాలే తెలియాలా? గంగాధరం గారు, మీరు కొంచెం చిరునవ్వుతో అడిగితే బాగుంటుందేమోనండి. మీరు అలా గంభీరంగా ఉంటే నా ప్యాంట్ ఎందుకు వదులవుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకో భయం వేస్తుందండి. మిమ్మల్ని నేనేం చేయను. మీరేం చేయాలనుకుంటున్నారో ఆలోచిస్తున్నాను. నాకు సంబంధించినది నా కళ్ళ ముందు జరిగితే చోద్యంలో చూస్తానే తప్ప, వైద్యం తప్ప నేనేం చేయగలను చెప్పండి. మీరెవరు? పశువుల డాక్టర్ని. నేను అడుగుతున్నది మీరు ఎవరు? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత కొట్టేలా చూస్తున్నారు కదండి. ఇప్పుడు నేను ఎవరినంటే ఏమని చెప్పాలబ్బా? పోనీ రెండో ప్రశ్నకి సమాధానం చెప్పండి. అడగండి. మా చెల్లి గురించి మీకు తెలుసా? శ్రీవల్లి గారి గురించి ఎందుకు తెలియదండి? తను బంగారం, గోల్డ్, వెన్నెల, చందమామ, జాబిల్లి, నిండు పౌర్ణమి. నేను అడుగుతున్నది పెద్ద చెల్లి శ్రీవల్లి గురించి కాదు, చిన్న చెల్లి కుముదవల్లి గురించి. ఐఎమ్ సారీ, బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఇది నీ బిడ్డే, తీసుకో వదినా. ఇప్పటిదాకా ఎక్కడ దాక్కున్నారే? ఎక్కడో ఓ చోట నక్కి చచ్చాం, కానీ మీరు ఊరికే రాకుండా దేవా నేను ఎందుకు వెంట పెట్టుకొచ్చారు? మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తానంటే కార్ ఎక్కాం. ఓ 50 100 ఇచ్చి ఉంటే ఆటో అతను దిగబెట్టేవాడు కదక్కా. దానికి ఎందుకు భావన తీసుకురావాలి? డబ్బులెందుకు దండగా అనుకున్నారేమో. మీ అమాయకత్వం తగలయ్యా. ఇప్పుడు మ్యాటర్ 50 గురించి కాదు, మనందరం కలిసి పూజ చేయిస్తున్నామని అన్నయ్యకి తెలిస్తే అసలు చేయనిచ్చేవాడా అని.
కలిసి చేస్తున్నారంటే అది ఖచ్చితంగా పూజ అయితే కాదు, పక్కా ప్లాన్ అయి ఉంటుంది. మరి దేని గురించో ఇంకా తెలియాల్సి ఉంది. కార్ ఎక్కడో దూరంగా పెట్టేసి కామ్గా వచ్చి ఇక్కడ నిల్చున్నాను శివ. నేనున్నట్టు మీకు తెలీదు, కానీ మీ ఆలోచన ఏంటో నేను తెలుసుకోవాలి. ఏమ్మా అందరూ వచ్చేసారా? మరి ఇంత తాపీగా వస్తే ఎలా పంతులు గారు? వర్జ్యం రాహుకాలం అవన్నీ చూసుకుని రావాలి కదమ్మా. మా దేవబావ వెళ్ళిపోయాడు కాబట్టి దుర్ముహూర్తాలన్నీ పోయినట్టే. ఏయ్ నువ్వు ఊరుకోవే. ఇంతకు పెళ్లి కూతురు ఎవరమ్మా? అలా అడుగుతారేంటి పంతులు గారు? నాగవల్లి కడుపుతో ఉంది, కుముదవల్లి కడుపేమో ఖాళీగానే ఉంది. నేను పెళ్లి చేసుకున్నాను, నా కడుపు ఖాళీగానే ఉంది. ఇక్కడ మిగిలింది శ్రీవల్లే కదా. తను కాకపోతే ఎవరు మరి పెళ్లి కూతురు అవుతారు? ఏయ్ మీరాగండే. ఆయన ఎందుకు అయోమయానికి గురిచేస్తారు? పంతులు గారు, మీ నోటి వెంట పెళ్లి కూతురు అన్న మాటొచ్చింది. అదే నిజమై నా పెద్దమైన కోడలు శ్రీవల్లి పెళ్లి కూతురు అయ్యేలా ఆశీర్వదించండి. నాదేం లేదమ్మా. ఏదైనా దోషం ఉన్నా దాన్ని తొలగించేసి ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తితోనే పెళ్ళయ్యేలాగా ఆ మోదకొండమ్మ తల్లి ఆశీర్వదిస్తుందమ్మా. నాదేం లేదమ్మా. ఏదైనా దోషం ఉన్నా దాన్ని తొలగించేసి ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తితోనే పెళ్ళయ్యేలాగా ఆ మోదకొండమ్మ తల్లి ఆశీర్వదిస్తుందమ్మా. ఆ కొండలో కాస్త పాలు పోసి పొంగుచ్చేలా చేసి ఆ వేడి పాలకొండని తల మీద పెట్టుకుని ఆ తల్లి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే వివాహం శీఘ్రంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. వేడి పాలకుండని తల మీద ఎలా పెట్టుకోవాలి? చుట్టబట్ట పెడతారే. ఆ తల్లి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే వివాహం శీఘ్రంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. వేడి పాలకుండని తల మీద ఎలా పెట్టుకోవాలి? చుట్టబట్ట పెడతారే. ప్రతిదానికి నీ అనుమానం ఒకటి. ముందు కుండ పెట్టండి. అలాగే. అక్క నువ్వు అందులో పాలు పోయి మేం కట్టెలంటిస్తాం. త్వరగా కానివ్వండమ్మా. ప్రమిదలు తీసుకొచ్చారా? అన్ని రెడీగా ఉన్నాయి పంతులు గారు. కాబోయే వధువు చేత అమ్మవారి ముందు స్వస్తి గుర్తొచ్చేలాగా ప్రమిదలు వెలిగించనివ్వండి. అలాగే. పదండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.